ఈరోజు ఉదయం కాశీబుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగటం, 9 మంది ప్రాణాలు కోల్పోవటం, మరికొంతమంది చికిత్స పొందుతూ ఉండటం, మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలిసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని, అటు గత ఏడాది జరిగినటువంటి తిరుపతి తొక్కిసలాటలో మృతులు, అలాగే సింహాచలం కొండపైన గోడ విరిగి పడటంలో జరిగినటువంటి సంఘటనలో మృతులు, ఇప్పుడు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో మృతులు. సో వీటన్నింటిది ప్రభుత్వమే బాధ్యతని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల ఇది జరిగిందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో కామెంట్ మీన్స్ ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టారు. సో అయితే ఇక్కడ ఒక్క విషయం జగన్ గారికి పూర్తిగా తెలియదు అని చెప్పి అనుకుంటున్నాను. అదేంటి అంటే, కాశీబుగ్గలో ఉన్నటువంటి ఆలయం ప్రభుత్వ ఆలయం కాదు. సాధారణంగా చాలా ఆలయాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి ఆలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షించదు. ఎందుకని అంటే, కొన్ని ఆలయాలు మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. మిగిలినటువంటి ఆలయాలు ఆయా ఆలయాల ధర్మకర్తలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయన్నమాట ఈ ఆలయాలు. సో అలాంటిదే ఈ ఆలయం కూడా ఒకటి. ఒక పెద్ద ఆయన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, సరిగా వెంకటేశ్వర స్వామిని చూడనివ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులతోటి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలా ఉండేలాగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించుకోవటం జరిగింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఈరోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం రావటంతో చాలా మంది భక్తులు తరలి వచ్చారు. అయితే ఈ ఆలయానికి ఒక 2000 నుంచి 5000 మధ్యలో వచ్చేటువంటి భక్తులను తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంది. బట్ అనుకోని విధంగా 25,000 మంది భక్తులు ఒకేసారి రావటంతో ఇది తట్టుకోలేనటువంటి పరిస్థితి. రైలింగ్ విరిగి పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. అయితే ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలయం. దేవాదాయ శాఖ ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. సో ఈ మాకు ముందుగా సమాచారం లేదు, పోలీస్ శాఖకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లయితే మేము ముందుగానే చర్యలు చేపట్టి ఉండేవాళ్ళం అని చెప్పి తమ వైపు తప్పు లేదని చెప్పుకోవడానికి ప్రభుత్వం తమ వంతు ప్రయత్నం తాము చేసింది. దీనికి సంబంధించి సంబంధిత శాఖ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా స్పందించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ కూడా దీని మీద సంతాపం తెలియజేశారు. స్థానికంగా ఉండేటువంటి శ్రీకాకుళం జిల్లా కాబట్టి అచ్చెన్నాయుడిని, అలాగే గౌతు శిరీష గారిని చంద్రబాబు నాయుడు మాట్లాడటం, వారిని అక్కడ పనులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందాల్సినటువంటి వైద్యం సహాయం వీటికి సంబంధించి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.